ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అధికార యంత్రాంగంలో చాప కింద నీరులా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తాజాగా ఆంధ్రజ్యోతి పత్రిక ఇటీవల ప్రచురించిన ఒక కథనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులతో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. విజయవాడలోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో జరిగిన ఈ సమావేశం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య విజయవాడ క్లబ్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో ఈ సీక్రెట్ మీటింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతున్నట్లు ఈ కథనం ఉంది. ఇందులో దాదాపు 6 నుంచి 7 సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారట. వీరంతా ప్రస్తుతం సెక్రటరీ స్థాయిలో ఉన్నవారే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సదరు రిటైర్డ్ అధికారి ఈ అధికారుల మధ్య ఓ ప్రతిపాదన ఉంచారట. ప్రభుత్వంలో జరుగుతున్న కీలక నిర్ణయాలు కావచ్చు, ముఖ్యమైన ఫైళ్ల కదలికలు కావచ్చు, మరియు ప్రభుత్వ పెద్దలను కలుస్తున్న కాంట్రాక్టర్ల వివరాలను వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరవేయాలని ఆయన కోరినట్లు కథనం చెబుతోంది. గతంలో ప్రభుత్వం మారిన కొత్తలో ఇలాంటి ప్రయత్నం జరిగినా అధికారాలు వెనకడుగు వేశారని, కానీ ఇప్పుడు మాత్రం ధైర్యంగా సమావేశానికి వెళ్తున్నారని తెలుస్తోంది. అంటే అధికారులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నారా? దీని అర్థం ఏమిటి? లేక వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని ఖచ్చితంగా వీళ్ళంతా భావిస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కేవలం చిన్నపాటి నజరానాలు కోసం ఇలాంటి రిస్క్ అస్సలు చెయ్యరు. దీని వెనకాల ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయ అంచనాలు ఉండాలి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే అధికారుల్లో ఈ మార్పు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ దారితీస్తుంది. ఇక్కడ ఒకటి క్లియర్గా కనబడుతుంది. అధికారంలో ఉన్న కూటమి ప్రస్తుతం ఫెయిల్ అవుతున్న తరుణం చూస్తున్నాం. ఢిల్లీ వేదికగా చంద్రబాబు వెళ్తున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణలు పండగ తర్వాత పూర్తిగా మారే అవకాశం ఉందని లీకులు వస్తున్న తరుణం చూస్తున్నాం. మరి ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఏదో ఊహించని పరిణామాలు, చాలా ట్విస్టులు ఉంటాయి అనేది మాత్రం తెలుస్తుంది. ప్రభుత్వం తన పరిపాలన పారదర్శకంగా ఉందని చెబుతున్నప్పటికీ ఐఏఎస్ అధికారులు సమాచారాన్ని బయటకు ఇస్తారని భయపడటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఒకవేళ సమాచారం బయటకు వెళ్ళినా తప్పులు చేయలేనప్పుడు భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కొన్ని నిర్ణయాలు లేదా కాంట్రాక్టుల కేటాయింపుల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా? అందుకే ఈ సమాచారం ప్రతిపక్షాలకు చేరకూడదనే భావిస్తున్నారా? ఈ కథనం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రిక కూటమి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుందని అనుకోవాలా, లేదా అధికారులపై కక్ష సాధింపునకు దారితీస్తుందా అనేది చర్చకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదేమైనప్పటికీ కూడా బ్యూరోక్రసీలో జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. అధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలా, లేక పార్టీల ప్రయోజనాల కోసం పనిచేయాలా అన్నది ఇప్పుడు చర్చానీయాంశం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పంపిన దూతతో జరిగిన ఈ రహస్య భేటీ నిజమైతే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పుకు సంకేతం కావచ్చా? ఇది వైసీపీకి మేలు చేస్తుందా, లేదా కూటమి ప్రభుత్వం అధికారులపై ఉక్కుపాదం మోపుతుందా? ఇదంతా కూడా ఒక ఊహించని ట్విస్ట్గా మారింది. ఇక మరీ ముఖ్యంగా ఏంటంటే అధికారులకు పైపెచ్చు రిటైర్డ్ ఐఏఎస్లకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది అందరికంటే ఫస్ట్. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వెరసి ప్రజలు దీని వైపు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఈ ఐఏఎస్లకు, రిటైర్డ్ వ్యక్తులకు, పెద్ద కలెక్టర్లకు, ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో నిలబడి పనిచేస్తున్న వీళ్లకు పారదర్శకతగా ప్రభుత్వం ఉందా లేదా అనేది చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు. వీళ్ళలోనే ఈ మార్పు వచ్చిందంటే, వీళ్ళలోనే ఈ తరహా ఆలోచన వచ్చిందంటే, వీళ్ళలోనే ఈ తరహా మూవ్ కనబడుతుందంటే ఖచ్చితంగా ఒక రాజకీయాల్లో ఒక భారీ భూకంపం ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతున్న దానికి ఓ పెను సంకేతంగా ఇదంతా చూడవచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు అనే ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మళ్ళీ అధికారంలోకి రాగలుగుతారో, ఆయన ఈజీగా అధికారంలోకి వచ్చే స్కోప్ కనబడుతుందా? వీళ్ళు అందుకే అప్రమత్తం అవుతున్నారా? రేపొద్దున అధికారం మారినప్పుడు మనకి ఇబ్బంది కావద్దు, ఒక ఉన్నత స్థానంలో మనం సెక్రటరీలుగా పనిచేసినప్పుడు దానికి తగ్గ హోదాలోనే మనం ఉండాలి అని వీళ్ళంతా కూడా అప్రమత్తమై ఒక దగ్గరికి వస్తున్నారా అన్నది ఇక్కడ ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారిపోతున్నాయి. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అనే దానికి త్వరలో చాలా చేంజెస్ వస్తాయి అనేది మాత్రం లీకులు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.